మేడం గారు ఇష్టకామేశ్వరమ్మ గారు దూరమైనా కానీ మహిమగలది. ఏది అనుకున్నా నెరవేరుద్ది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనం కష్టం అని అనుకుంటాం కానీ కష్టం కాకుండా వచ్చామనుకుంటే మనం అనుకున్న కోరిక వెంటనే నెరవేరుద్ది. ఈవిడ ఇంతకు ముందు రీల్ పెట్టాను కదా, వాళ్ళ వైఫ్ అనమాట. ఆయన అలా ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతుంటే, ఇంత దూరం వచ్చి నువ్వు అవి చెప్తావేంటి అమ్మవారి గురించి చెప్పకుండా అని నాకు అమ్మవారి గురించి చెప్పింది. ఆమె వీడియో తీయ తీస్తుంటే హెసిటేట్ అయింది చెప్పడానికి. ఆమెకి ఇక్కడికొచ్చాకే అసలు పిల్లలు లేకపోతే మొక్కుకుంటే 2 పిల్లలు పుట్టారంట. అందుకే ఎంత కష్టమైనా మేము మళ్ళీ వస్తాము అని చెప్పింది. అది వీడియోలో చెప్పమంటే వద్దు అని కొంచెం ఎమోషనల్‌గా అయిందేమో అనిపిచ్చింది నాకు. అంటే కుంటకాడే టికెట్ తీసుకొని ఆ జీపు ద్వారా రావటం. ఎలా కోరుకోవాలి లోపల అమ్మవారి దగ్గర? ఎలా కోరుకోవాలి అంటే నీకు కష్టం ఏదో ఒకటి కష్టం ఉంటుంది కదా మేడం, ఆ కష్టం అది చెప్పి కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది. పెళ్ళి అంటే పెళ్లి కాదు, సంతానం అంటే సంతానం కాదు. ఇంట్లో ఏది బాధలు ఉన్నా ఏది సమస్యలు ఉన్నా నాకు నెరవేరింది కాబట్టి నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్స్.